సూపర్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. కొండాపూర్ మండల్ ఎదురుగూడెం గ్రామంలో ఇందిర మహిళా శక్తి భవన శంకుస్థాపన కార్యక్రమం తేర్పోల్ సర్పంచ్ సతీష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి హాజరై శంకుస్థాపన మరియు కొత్తగా నిర్మించిన వాటర్ ట్యాంక్ ను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహారెడ్డి, ఉప సర్పంచ్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది. అదే దగ్గర గెలుచుకోవాలి. పెద్ద మనిషి అట్లా కాదు. అంతలో గట్టి కొట్టు. మన తేర్పోల్ గ్రామంలో ఎదురుగుడే గ్రామంలో మహిళా పానం ఓపెన్ చేయడానికి వచ్చిన మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అట్లనే చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు, వార్డు మెంబర్లకు, అట్లనే పార్టీ కార్యకర్తలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. మన సర్పంచ్ గారికి శాలువాతో సత్కరించడానికి కోరుతున్నాం. జరా ఇక్కడ చూడమ్మా, ఇక్కడ చూడు. మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అట్లనే చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు, వార్డు మెంబర్లకు, అట్లనే పార్టీ కార్యకర్తలు కార్యక్రమానికి మరి గ్రామ సర్పంచ్ గారు సతీష్ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబరు, మార్కెట్ చైర్మన్, ఆత్మ కమిటీ చైర్మన్ నుంచి వచ్చిన గ్రామ పెద్దలకి, పంతులు గారికి, మరి వివిధ వచ్చేసిన మహిళలకి, అన్నలకి, తమ్ములకి పేరు పేరు నమస్కరిస్తూ, ఈరోజు ఇందిరమ్మ భవనం భూమి పూజ అంటే అది ఆషామాష్టమంతా కూడా కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది. రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల ముందు ఏదైతే మాట ఇచ్చిందో వాటిని తూచా తప్పకుండా మరి చేయడం జరుగుతుంది. మరి గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ అని చెప్పి మీ ఊళ్ళో ఎంతమందికి వచ్చినాయి నాకు తెలియదు, కానీ వచ్చినాయి డబుల్ బెడ్రూమ్ మీ ఊళ్ళో. ఈరోజు మీ ఊళ్ళోనే, మీ ఇంటి స్థలంలోనే ఇల్లు కట్టుకొని ప్రశాంతంగా ఉండమని మరి ఇందిరమ్మ ఇల్లు తీసుకురావడం జరిగింది. ఎప్పుడైనా పెద్దలు చెప్తారు, వనమించిన కొద్దీ ఊరు వదిలిపెట్టిన మానవుడికి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి వసతి కరెక్ట్గా ఉండదు అని. మరి ఈ ప్రభుత్వం ఊర్లోనే అవకాశం ఇచ్చి మరి మీ తాత ముత్తాతలు ఉన్న దగ్గరనే ఉంటే తృప్తిగా ఉంటుందా? ఊరు బయట ఎక్కడన్నా పోయి మరి ఏదో మండల్లో పోయి అడవిలో ఉండడం అంటే కాని పని. కాబట్టి ఇందిరమ్మ ఎలా ఆలోచన చేసిందో, కాంగ్రెస్ పార్టీ ప్రజలకి సేవ చేసే పార్టీ. సేవ అంటే లేని వాళ్ళకు ముందు చేయాలి. గరీబ్ వాతావరణం ఇందిరమ్మ, మరి ఇప్పుడు తమ్ముడు చెప్పి ఇందిరమ్మ పేరు తీసుకొచ్చింది కాబట్టి ఇంకా కూడా ఇందిరమ్మ పేరు మీదే కాంగ్రెస్ పార్టీ పథకాలు ఇవ్వడం జరుగుతుంది. ఇందిరా మహిళా శక్తి, మహిళల కోటీశ్వరాలను చేయాలి అంటే మరి ఎలా చేయాలని మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఏదన్నా చేసుకోవాలన్నా, ఎక్కడన్నా పోవాలన్నా, వసతి ఉండాలన్నా బస్ ఫ్రీ చేయడం జరిగింది. అలాగే
కరెంటు కూడా 200 యూనిట్లు ఎవరైతే ఉన్నదో వాళ్ళకి ఫ్రీ ఇవ్వలేదు. ఇప్పుడు ఇచ్చిన గవర్నమెంట్ ఏ పథకం కూడా ఇది కాకుండా అందరికీ అందే విధంగా ముఖ్యమించాలి. నువ్వు ఆ పార్టీ ఈ పార్టీ అని మేము మాకు ఓటేసినావు, నువ్వు మాకు ఓటేయలేవని ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన ఎక్కడ అంటలేము. అంటున్నామా? అందరికీ లేని వాళ్ళకి చేయాలి. దేవుడు ఎలా ఆలోచన చేస్తాడో కాంగ్రెస్ పార్టీ కూడా అదే ఆలోచనతో ప్రజల్లోకి ఉంటుంది. ఇవే కాకుండా రేషన్ కార్డు 10 ఏళ్లలో కోడలు ఇంటికి వచ్చినా పిల్లలైనా రేషన్ కార్డు లేకుండే. ఇప్పుడు ఎవరైనా రేషన్ కార్డు కొత్తగా వచ్చినా రాకపోయిన వాళ్ళు ఎవరు ఉన్నారా? రేషన్ కార్డు రాలేదు ఇంకా అనే వాళ్ళు ఉన్నారా? మీ ఊళ్ళో ఉన్నారా ఎవరైనా? అందరికి వచ్చినాయా? మరి సన్న బియ్యం వస్తున్నాయి కదా, తింటున్నామా అమ్ముకుంటున్నారా? కడుపు నిండా తింటున్నాం. సంతోషం ఉందా లేదా? ప్రభుత్వం అంటే ఏది చేసినా 10 మందికి కాదు, అర్హులైన వాళ్ళందరికీ కూడా చేస్తేనే అది ప్రభుత్వం అంటారు. పదవులు వస్తే ప్రభుత్వే వాళ్ళు సంపాదించుకోవాలి, వాళ్ళ కుటుంబం బాగుండాలి, వాళ్ళ నాయకులు బాగుండాలని కాంగ్రెస్ పార్టీ అన్నది. ఇది అందరు కూడా స్వాతంత్రం ఉంటుంది, స్వేచ్ఛ ఉంటుంది, అడిగే దమ్ము ఉంటుంది, మరి చేసే తత్వం కూడా ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇంత చిన్న విలేజ్కి 1.5 కోటి ఎంత తీసుకోవచ్చు జగ్గారెడ్డి? 1,20,00,000. ఇప్పుడు జనాభా పెరగొచ్చేమో, మరి ఇప్పుడు 15 ఏళ్ల కింద ఇంత జనాభా లేదు. అయినా ఓట్ల కోసం కాదు, ఏ రాజకీయ నాయకుడైనా ఓట్లు పడాలి స్వార్థంతో పనిచేస్తారు. కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు. మరి వేరే దగ్గర శాంక్షన్ అయిన బ్రిడ్జిని మీకు అక్కడ క్యాన్సిల్ చేసి, గారకుర్తి క్యాన్సిల్ చేసి, ఎదురుగుడెం ఇచ్చి మరి మీకు సౌలత్ ఏర్పరిచి అవన్నీ మర్చిపోయారు. ఎందుకంటే జగ్గారెడ్డి గెలుస్తుండే. అవన్నీ గుర్తుపెట్టుకొని మీరు ఓట్లు వేపిస్తే జగ్గారెడ్డి గెలిచి ఈరోజు మినిస్టర్ ఉంటుండే. కానీ ఎన్ని చేసినా మర్చిపోతున్నారు జనాలకు. మరి ఏం చేయాలో కూడా ఇంకా ఏం తెలుస్తలేదు. అంతేనా? గుంతపల్లి నుంచి 3 కోట్లు శాంక్షన్ అయింది. మరి దానికి కాంట్రాక్టర్ కూడా పిలవడం జరిగింది. అది కూడా ఉండడమే మా ఆలోచన. మా శక్తి కొద్దీ మీకోసం కృషి చేస్తాము. కాంగ్రెస్ పార్టీ ఇంకా కూడా చాలా చేయాల్సిన బాధ్యతగా చేస్తుంది. మీరందరూ కూడా మంచి మనసుతో ఇంకా కూడా ముందు వచ్చే ఎలక్షన్ కానీ మళ్ళా ఇంకా 3 సంవత్సరాలకి వచ్చే ఎలక్షన్ కానీ మంచి మనసుతో ఆశీర్వదించి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని మీరు గెలిపించాలని మీకున్న మేము చేస్తాము. మీకు అవకాశం వచ్చినప్పుడు పార్టీకి చేయండి అని అందరు కూడా ఉపాధి ఉద్యోగాలు, పిల్లలు చదువుకున్న వాళ్ళకు కూడా ఉద్యోగాలు వస్తాయి. గతంలో జగ్గారెడ్డి గారు కంపెనీలు తేవడం జరిగింది. మరి అందరికి కూడా అవకాశం కలిగింది. ఇంకా కూడా కొండాపూర్ మండల్ని అభివృద్ధి పథంలో పోవాలని జగ్గారెడ్డి గారు ఒక 400 ఎకరాల భూమిని తీసుకొని ఇండస్ట్రీ చేయడం జరుగుతుంది. తప్పకుండా మీ అందరు కూడా ఊరు అభివృద్ధి కావాలా, ఇల్లు అభివృద్ధి కావాలా అంటే కంపెనీలు కావాలి. కంపెనీలు వస్తున్నాయి. మీకు అందరికి కూడా మంచి ఉపాధి ఉద్యోగాలు మరి మీరు మంచిగా ఉండడానికే ఈ అవకాశం తీసుకోవడం జరుగుతుంది. మరి మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకొని మరి మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మంచి మనసుతో ఆశీర్వదిస్తారని మరి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.